అత్తయ్య, భువనేశ్వర్ గారు. లౌడ్ స్పీకర్ పెట్టు. అంతా అయిపోయింది కదా బూనమ్మా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? అంతా అయిపోవడం కాదు రుక్మిణి, అసలు కథ ఇప్పుడే మొదలైందని చెప్పడానికే ఫోన్ చేశాను. నువ్వు నా కొడుకుని, నా కుటుంబాన్ని అన్న ప్రతి మాటకి సమాధానం ఎలా ఉండబోతుందో నేను నీకు రేపటి నుంచి చూపించబోతున్నాను. భువనేశ్వరి దేవిలో ఇంతకాలం నువ్వు చూసిన మంచితనం వేరు. ఇప్పుడు నా మొండితనం ఎలా ఉంటుందో నీకు చూపించబోతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరి ముందు తలవంచని నేను నా కొడుకు ప్రేమ కోసం, వాడి జీవితం కోసం మొదటిసారి నీ ముందు నా అహాన్ని, హోదాన్ని పక్కన పెట్టి నించున్నాను. అది నీకు అలుసైపోయింది కదా, నా చేతగానితనం అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను విను. నా కొడుకు ఇష్టపడ్డా, నేను కోరుకున్న నీ కూతురు కావేరి నా ఇంటి కోడలిగా ఇక్కడ మహారాణిలా బతుకుతుంది. రేపే ఈ ప్రపంచానికి కావేరియే నా ఇంటి కోడలని పరిచయం చేయబోతున్నాను. కాని నీకు మాత్రం ఈ కుటుంబంతో ఏ సంబంధం ఉండదు. ఈ మాట గుర్తుపెట్టుకో. రేపటి రోజు నీ కూతురు సంతోషాన్ని, స్థాయిని చూసి నువ్వు నా కొడుకు విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానా అని కుంగి కుసించిపోయి మానసిక క్షోభ భరించలేక, అమ్మా భువనేశ్వరీదేవి, నేను తప్పు చేశాను తల్లి అంటూ నా కాళ్ల మీద పడి ఒక్కసారి నన్ను నా కూతురుతో మాట్లాడించు అంటూ నన్ను నువ్వు వేడుకోవాలి. అప్పటి వరకు నేను, నా కోడలు, నా కుటుంబం ఎవ్వరూ నిన్ను క్షమించాం. ఏంది ఇంటున్న గదా అని ఓ బాగా మాట్లాడుతున్నావు? ఏం పైసా ఫకర్ చూపిస్తున్నావా? నిన్ను చూసి నేను భయపడతా అనుకుంటున్నావా? వణికిపోతా అనుకుంటున్నావా? నా బిడ్డను మాయ చేసి ఏ మార్చి నాకు దూరం చేసినా అని బాగా నీలుకుతున్నావు కదా. నీ పొగరు దిగే రోజు ముంగట లేదనుకుంటున్నావా? అయినా నా బిడ్డ నన్ను కాదనుకొని నీ కొడుకు అర్జున్ బాబుని కావాలనుకుని దిగజారిపోయినప్పుడే అది నా దృష్టిలో చచ్చిపోయింది. అటువంటి దాన్ని నువ్వు అందలు వేసి ఏడ కూర్చుండ పెడితే నాకేంది? అది ఏమైపోతే నాకేంది? నేను నీ కాళ్ళ బేరానికి వస్తానని నువ్వు కలలు కంటున్నావేమో, యాది పెట్టుకో. అది నా బొందిల ప్రాణముండక జరగదు. నీ కుటుంబం, నీ కొడుకు నీకు గొప్ప కావచ్చు, గదేది నా కాలి ధూళికి కూడా పనిచేయదు. మళ్ళా ఎప్పుడు ఫోన్ చేయకు. ఇక పెట్టై.